వర్షాకాలం వస్తుంది, ముగుస్తూనే ఉంది, చలికాలం వెంటబడుతుంది. మరి ఈ వర్షం చూస్తే ఇప్పుడు తుఫాన్‌లాగా చెలరేగిపోతుంది. నల్గొండ జిల్లాలో గత 2, 3 రోజుల నుంచి కూడా తుప్పరులతో పాటు చినుకులు కంటిన్యూస్‌గా పడుతున్నాయి. ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో మనం తీసుకునే జాగ్రత్తలు కూడా చాలా ఉంటాయి. ముఖ్యంగా పసిపిల్లలకు గానీ, పిల్లలకు గానీ ఈ యొక్క వాతావరణం కూల్‌గా ఉన్నప్పుడు ఆ యొక్క గాలి లోపలికి పోయి ఒక చల్లదనాన్ని ఏర్పరిచి ఆ ఊపిరితిత్తులు అంటే సంకోచం, వ్యాకోచం చెందే దగ్గర కొంచెం ఇబ్బంది పడతాయి. అంటే ఊపిరి తీసుకునే దగ్గర చాలా కష్టం అవుతుంటుంది. శ్వాసకోశాలు సరిగ్గా పనిచేయక. ఎందుకంటే వైరస్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలను ఎక్కువ చిన్న పిల్లలను వేడి గుడ్డలతో వేడి స్వెటర్స్ కానీ, తల మఫ్లర్స్ కానీ, తర్వాతే మంకీ క్యాప్స్ కానీ పెట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా ఈ స్వెటర్స్ ముందు నుంచే జాగ్రత్తగా కొనిపెట్టుకోవాలి. ఎందుకంటే చలికాలంలో చాలామందికి జలుబు, దగ్గు, తర్వాత ఊపిరితిత్తులు, శ్వాసకోశ ఆయాసాలు, దీర్ఘకాలిక జబ్బు ఉన్నట్టయితే మరి యాస్తమా అంటాం. ఆ యాస్తమా ద్వారా కూడా ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి అసలు ఆ శ్వాసనే బంద్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తర్వాత శరీరం కూడా హీనస్థితిలోకి పోతుంటుంది. ఆహారం సరిగ్గా తీసుకోక వీక్నెస్లోకి వెళ్తుంటారు. సో మనం ప్రతి ఒక్కరం కూడా వర్షంలో తడవకుండా ఉండాలంటే మరి క్యాప్స్ పెట్టుకోవాలా, స్వెటర్స్ వేసుకోవాలా, మంకీ క్యాప్స్, తర్వాత చేతికి గ్లౌస్, అలాగే లోయర్స్ కూడా వేసుకొని చలి నుంచి కూడా మనిషి యొక్క శరీరాన్ని కప్పుకున్నట్లయితే దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు సంభవించకుండా ప్రాణముప్పు కలగకుండా అటు పిల్లల్లో కానీ పెద్దల్లో కూడా ఇబ్బందులకు గురి కాకుండా మనం జాగ్రత్త వహించవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.